హాయ్ అండి. ఈ రోజైతే నేను కేఎఫ్సి చేయాలనుకుంటున్నానండి. ఇదిగో అండి చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేఎఫ్సి ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇదిగో అండి ముందైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇదిగో అండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగో అండి చికెన్ అయితే తీసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడైతే వీటిని అయితే కలిపేసుకుందామండి. కొద్దిగా ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి కలిపేసుకున్నా. ఇప్పుడు ఎగ్లో వైట్స్ అని ఉంటుంది కదా, ఇదైతే వేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలాగా బాగా కలిపేసుకోవాలి. వీటిని ఇలా కలిపేసుకొని వీటిని అయితే ఒక 10 మినిట్స్ వరకు ఇలాగా వాటికి మొత్తం అన్నీ పట్టేలాగా కొద్దిసేపు అయితే పక్కనైతే ఉంచేసుకోవాలండి. ఇదిగో అండి చికెన్ అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇదిగో అండి కార్న్ఫ్లెక్స్ అయితే నేను తీసుకున్నాను. ఇలాగా ముక్కలు ముక్కలుగా ఇలా ఇలా చేసుకుందామండి. గుండగా అయితే చేసుకోవాలి బాగా. ఇవి పిల్లలకి పాల్లో కలిపి ఇస్తాం కదండి, అవేనండి. మరి ఎవరు ఏ విధంగా చేస్తారో తెలీదు, నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఎందుకంటే మా చిన్నోడు ఇలా చేస్తే బాగా తింటారు, అలాగే మా వారు నేను అందరం కూడా బాగానే తింటామండి. అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను. వీటిని బాగా ముక్కలు ముక్కలుగా అయితే ఇదిగండి ఇంకా బాగా నలుపుకోవాలి. ఇదిగండి వీటిని అయితే బాగా గుండగా అయితే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేస్తాను. ఇలాగా ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. అలాగే పక్కన అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇదిగోండి మీకు ఎందుకు వీడియో అలా తీయడం ఎక్కువ టైం మీకు బోర్ కొట్టేస్తుంది కదా అని నేనైతే ఎక్కువ వీడియో అయితే ఉంచలేదండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇలా వేపుకోవాలండి. ఇంకొద్దిసేపు వేపుకుంటే అయిపోయినట్టుగా తీసేవచ్చు. అలాగే ఇదిగోండి మరొక పక్క అయితే నేను ఆ వేగేలోపు మరి కొద్దిగా నేను ఇవి చేస్తున్నానండి. ఇదండి ఇలా చికెన్ ముక్క అయితే ఇలా వేసుకొని బాగా ఈ విధంగా ఆడాలండి. లాస్ట్లో ఇలా కొద్దిగా దులుపుకోవాలండి. ఇది ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఇంకొద్దిగా ఇలా వేసుకోవాలండి. నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇదండి మీకు చూపించాలని అయితే నేను ఇలాగా తీస్తున్నానండి. ఇదిగోండి ఒక పక్క అయితే ఏగుతుంది. ఇదిగండి నెక్స్ట్ వేయడం కోసం అనేసి ఇలా చేస్తాను. ఇంకా చికెన్ అయితే ఉందండి. ఇవైతే బాగా ఫ్రై అయితే అయిపోయేవి. ఇప్పుడు వీటిని అయితే తీసేస్తాను.
మా బుడ్డోడు అయితే పడుకొని ఉన్నాడండి, ఇంకా లేగలేదు. వాడు తెలిగిస్తుంటే అసలు ఈ వాసనకి అయితే ఇక్కడే ఉందిటండి, నాకు ఇచ్చి అమ్మ నాకు ఇచ్చి అమ్మని. వాడు చికెన్ ఎక్కువగా తింటాడండి మా చిన్నోడు. ఇదిగోండి పక్కనైతే పెట్టేసుకున్నాను వీటిని. ఇప్పుడు ఇదిగోండి ఇవి కూడా ఇంకేసేస్తాను ఈ ఆయిల్లోన. నేను ఆయిల్ అయితే తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మరి నేను ఈ ఆయిల్ అయితే వాడనండి. ఎప్పుడు నేను ఫ్రై చేసిన ఆయిల్ అయినా సరే మరి అసలు ఏ కర్రీస్లోను కానీ అందులో వేయనండి. మా వారు వద్దనేస్తారు. నేను ఇప్పుడు ఈ ఆయిల్ వేగాక ఈ ఆయిల్ అయితే బయట నుంచి వెళ్ళేస్తానండి. మరి వాడను ఈ ఆయిల్ అయితే నేను. ఇదిగండి వీటిని అయితే వేసేసాను. ఆయిల్ అయితే ఎన్నిసార్లు అయినా సరే కొద్దిగా వేసుకొని కొద్దిగా నేను ఫ్రై చేసుకుంటానండి. ఈ ఆయిల్ అయితే జల్లి ఇవ్వాలి కదా, అందుకని చెప్తాను. టైం ఎక్కువ తీసుకున్నా సరే ఇది కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి ఏగిపోయావండి. ఇప్పుడు వీటిని అయితే తీసేస్తాను. పక్కన అయితే వేసేసుకుంటా. ఇదిగోండి కేఎఫ్సి అయితే అయిపోయింది. అలాగే ఇదిగోండి పకోడీ కూడా కొద్ది చేసుకున్న, చికెన్ పకోడీ. కేఎఫ్సితో మనము పెప్సీ అయితే ఇస్తారు కదండి, మా ఇంట్లో పెప్సీ లేదు. అందుకని చెప్పి నేనైతే మిరిండా అయితే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిరిండా అయితే నేను తీసుకుంటున్నానండి. మిరిండా కూడా బాగానే ఉంటుంది. ఇదిగోండి కేఎఫ్సి అయితే చేశాను. ఎలాగుందని టేస్ట్ అయితే చూసి చెప్తాను. సూపర్గా ఉన్నాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేసే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇదిగోండి చికెన్ పకోడీ చేశాను. మొత్తం ఒకటే చేస్తే ఏం బాగుంటుందండి, అందుకని కొద్దిగా ఇలా కూడా చేశాను. ఇది కూడా ఎలా ఉందో చెప్తాను. బాయ్ బాయ్.